హాయ్ ఎవ్రీవన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని లక్ష్యాలు ఉంటాయండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్లో మనం చూసినట్లయితే 2023కి సంబంధించి 2024కి సంబంధించి ఏ టార్గెట్స్ ఉన్నాయో చూద్దాం. సో 2023కి సంబంధించి కాలా అజార్, దీన్ని బ్లాక్ ఫీవర్ అని కూడా అంటారు. సో ఈ యొక్క వ్యాధిని భారతదేశం నుంచి పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి 2023ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 2024కి సంబంధించి మనం చూసినట్లయితే 2024కి సంబంధించి ఏదైతే PMBJP అంటే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన స్కీమ్, సో ఈ స్కీమ్ని 2016లో మోడీ గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందండి. సో అంతకుముందు 2008లోనే జనౌషధి పరియోజన అనే పేరు ఉండేది. సో 2016లో పేరు మార్చడం జరిగింది. సో ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే మనకి పేద వ్యక్తులు ఉంటారో ఆ పేద వ్యక్తులకి తక్కువ ధరలకే క్వాలిటీ మెడిసిన్ అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా 2024 కల్లా 10,000 జనరిక్ మందుల షాపులను స్థాపించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 145 జనరిక్ మందుల షాపులు ఉన్నాయి. ఎక్కువగా కర్నూలు జిల్లాలో 12 షాపులు అనేది ఉండడం జరిగింది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే జల్ జీవన్ మిషన్, దీన్ని హర్ ఘర్ జల్ కూడా అంటాము. సో టు ప్రొవైడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ టు రూరల్ ఏరియాస్, అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబానికి త్రాగునీరు అందించే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క స్కీమ్ని 100% అచీవ్ అయిన స్టేట్ మొట్టమొదటి స్టేట్ గోవా. యూనియన్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతం అయితే మాత్రం దామన్ దయ్యు, దాద్రా నాగర్ హవేలీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే భారతదేశంలో రోడ్డు యాక్సిడెంట్లు అంటే రోడ్డు ప్రమాదాలను సో 50% తగ్గించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకి ప్రతి సంవత్సరం అనేది 3 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో వీటిని 50%కి తగ్గించాలని చెప్పేసి 2024కి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఆ తర్వాత మనకి ఏదైతే రైతులు ఏదైతే వాళ్ళ మోటార్స్లో ఉపయోగించేటువంటి డీజిల్ ప్లేస్లో రెన్యూబుల్ సోర్సెస్ను ఉపయోగించుకోవాలి, అంటే సోలార్ నుంచి కానీ విండ్ నుంచి కానివ్వండి, సో ఇలాంటి వాటి నుంచి ఉపయోగించుకోవాలి తప్ప డీజిల్ని పూర్తిగా తీసేయాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుసుమ్ అనే ఒక స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా ఏదైతే రైల్వేస్ ఉంటాయో ఆ రైల్వేస్ని విద్యుతీకరించాలి, ఎలక్ట్రిఫికేషన్ చేయాలని చెప్పేసి 2024 టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పటివరకు భారతదేశంలో రైల్వేస్ని ఎంత శాతం విద్యుతీకరించారు అంటే 85% చేశారండి. ఎప్పటికు 2023 జనవరి 1 నాటికి 85% ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. సో 100% ఎలక్ట్రిఫికేషన్ అంటే విద్యుతీకరించాలని టార్గెట్ని ఎప్పుడు పెట్టుకున్నారంటే 2024 సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టుకున్నారు, గుర్తుంచుకోవాలి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.